హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఓ చెక్క ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో 2 ఫర్నిచర్ దుకాణాలకు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? గుడిమల్కాపూర్లోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ తయారీ కేంద్రంలో ఈ మంటలు చెలరేగాయి. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ మంటలు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న మరో 2 ఫర్నిచర్ దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 4 అగ్నిమాపక శకటాలతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా ఫర్నిచర్ కేంద్రం కావచ్చు, ఆ పక్కన ఉన్న 2 దుకాణాల్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అయితే ఘటనా స్థలానికి పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.